చెప్పండి మేడం, జూబ్లీ బై ఎలక్షన్ లో గెలిచారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈ తీర్పు మేము ఎక్స్పెక్ట్ చేసాం. మెజారిటీ వైజ్ అయితే ఖచ్చితంగా 50,000 అనుకున్నాం, కానీ 100% అంతకన్నా ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఈరోజు నవీన్ యాదవ్ గుడి కట్టుకున్నాడు కాబట్టి ప్రజల తీర్పు అల్టిమేట్. మతతత్వ రాజకీయాలు చేసి హిందూస్ అని ముస్లిమ్స్ అని మా మైనారిటీ సోదరులను కూడా చూస్తున్నారు మీరు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అందరిని ఒకే విధంగా చూసింది. మైనారిటీలకు సపరేట్ గా, హిందువులకు సపరేట్ గా చెడ్డ వేయలేదు మా దగ్గర. ఎవ్రీబడి సేమ్. పుట్టుకతోటి ఎవడు కులం పెట్టుకొని పుట్టాడు తమ్ముడు. కానీ వాళ్ళు చేసిన ఏకైక తప్పు ఇన్నేళ్ళు గోపీనాథ్ గారు ఏమి చేయకపోవడం, ఈ రోజు వచ్చి నేను అన్ని చేస్తానడం, అది నిజంగా కూడా ప్రజలు నమ్మలేదు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు. ఈ రోజు మా సంక్షేమ పథకాలు, మా అభివృద్ధి, మా ముఖ్యమంత్రి వారు ఏదైతే చేస్తున్నారో దానికి పట్టం కట్టారు. చెప్తున్నారు ఏం చేయలేదన్న మాట వాళ్ళ దొంగ మాట అని చెప్పి కార్ టైర్ పంచర్ చేశారు, చెప్పినారు, తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పు అల్టిమేట్. మేము ఆ రోజు కూడా చెప్పాం, ప్రజలు నిర్ణేతలు కాబట్టి వాళ్ళు నిర్ణయించుకున్నారు. రౌడీ అని, రౌడీ షీటర్ అని ఏ విధంగా అబ్బాయిని నిజంగా కూడా మా తమ్ముడిని బదలాం చేశారంటే చాలా దురదృష్టకరం. అమ్మ, మన సునీతమ్మ సానుభూతితో నువ్వు ముందుకొచ్చావు, మేము కాదనలేదు, కానీ మిమ్మల్ని మేము హక్కుని చేర్చుకున్నాం. కానీ మీరు అదే ఒక యువ నాయకుడిని పట్టుకొని రౌడీ షీటర్లే కాకుండా, రౌడీజం చేయకుండా చేశాడు అని చెప్పేదైతే ముద్రేశారో ఈరోజు దానికి మీకు చెంపబెట్టు తీర్పు వచ్చింది. ఇది చాలు, వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మీ టైర్ ఏ విధంగా పంచర్ చేశారో, రిగ్గింగ్ అయిందని, ఫేక్ ఓటింగ్ అయిందని ఎవరినమ్మా చెప్తున్నారు? మరి నీ మొగుడు ఫేక్ ఓట్లతోటే గెలిచిండా అని అడుగుతున్నా. 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు ఫేక్ ఓటర్లు గుర్తురాలే? ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేపిస్తే గుర్తురాలే? ఈరోజు నవీన్ యాదవ్ కాంగ్రెస్ లోగో మీద, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద, ఆయన మంచి పనులు చేసిన మంచి పనుల మీద గెలిస్తే ఓర్వలేక ఒక ఆడబిడ్డవై ఉండి తోటి తమ్ముడి మీద ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లో మీరు సారీ చెప్పాలా, లేదంటే డిఫామేషన్ కేసు వేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇలానే ఉండబోతుంటారు రిజల్ట్ 100% ఏమైనా డౌటా? నాకైతే డౌట్ లేదు. ఎందుకంటే ఎంతకి కూడా మిగతా బడ్జెట్ లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మార్చి ఈ రోజు నెత్తికి 2-3 లక్షల అప్పు పెట్టినప్పుడు ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు, అరే కాంగ్రెస్ పార్టీని గెలుచుకున్నాం, మీ ఇచ్చింది తెలంగాణ, మేము అభివృద్ధి సంక్షేమం కోసం ఇస్తే మీరేం చేశారు? 7,00,000 కోట్ల అప్పులు జనాల మీద రుద్దినారు. అక్కడ బీజేపీ దోసుకుంటుంది, ఇక్కడ బీఆర్ఎస్ దోసుకుంటుండే. కాబట్టే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కొంచెం లేట్ కావచ్చు, సంక్షేమ పథకాలు అందరికీ వస్తాయి. అదే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, ప్రతి ఒక్క యువ నాయకుడికి ఎవరైతే వెంట తిరుగుతూ నాతో ప్రచారంలో పాల్గొని అందరూ నవీన్ యాదవ్ కి గెలిపియాలని చెప్పి ఏ విధంగా కృషి చేస్తూ తిరిగారు. ప్రతి ఇంటి ఆడబిడ్డ, అక్క మీరు పాంప్లెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, గెలిపిస్తామని చెప్పిన రోజే నిర్ణయించుకున్నాం. అదే విధంగా తీర్పు వచ్చింది. 20,000 పైచలకు కాదు, 50,000 రీచ్ అవుతుందని ఆశపడుతుంది.